హాయ్ గాయ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మా సార్ వాళ్ళ అబ్బాయి గురించి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక డైలాగ్ చెప్దాం. అల్లు అర్జున్ది సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమనంటే నిజం చెప్పేటప్పుడే భయం వేసిద్ది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేసిద్ది అని. అలాగా నేను 3 days బ్యాక్ కియా కార్నివల్ వేసుకుని విజయవాడ వెళ్ళా సార్ పని మీద. వెళ్ళటం అంతా వచ్చేయడం బాగా జరిగింది. నాగరామ్ కూడా సిగ్నల్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక బిల్డింగ్. అక్కడ నుంచి ఒక రాయిబడి ఫ్రంట్ గ్లాస్ చిన్న బ్రేక్ ఇచ్చింది. రాయిబడిన వరకు నాకు గుర్తుంది. సో నేను బండి పెట్టేసి తుడిచేసి వెళ్ళి రూమ్కి వచ్చి పడుకున్నా. సో నిన్న నేను యథావిధి బయటికి వెళ్ళా సార్తో మళ్ళీ. సో ఇంకో డ్రైవర్ ఫోన్ చేసి, అన్న ఇట్లా ఫ్రంట్ అద్దం క్రాక్ ఇచ్చింది, ఏం జరిగిందన్న అంటే, ఏమో బాబు మరి నేను తుడిచేటప్పుడైతే ఏం లేదు, రాయి అయితే నా చేతిలోనే పడింది అన్నాను. అన్నాక సరే అన్న సార్కి చెప్పేవంటే ఇంకా చెప్పలేదు, సాయంత్రం వచ్చి చెప్పాలి అని. సరే ఎందుకైనా మంచిది అని వాయిస్ రికార్డ్ పెట్టాను మధ్యాహ్నమే సార్కి. పెడితే సార్ పనిలో ఉండి చూసుకోలేదు. సో చూసుకోపోగా నేను మళ్ళీ నైట్ సార్ ఫోన్ చేశారు. యాక్చువల్లీ భయం వేసింది చెప్దామంటే అరుస్తారేమో అని. నేనేమనుకున్నా అంటే సర్లేరా మన చేతిలోనే జరిగింది కదా, చెప్పేయడం బెస్ట్, మళ్ళీ ఎందుకు అది వేరే వాళ్ళ మీదకి పోయి. ఇంత మటుకు మనం వేరే వాళ్ళ మీద చెప్పాలా మనం చేసింది, ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి. సార్ నైట్ ఫోన్ చేసి వేరే పని చెప్పేటప్పుడు సార్ ఇలా జరిగింది సార్ అంటే కొంచెం భయపడ్డా అరుస్తారేమో అని. సర్లే లైట్ తీసుకేం కాదులే అని అన్నారు. అన్నాక ఆ పని చెప్పారు, చేసుకుని వచ్చాను. ఇదివరకు 3 డ్రైవర్లు ఉన్నప్పుడు ఒక డ్రైవర్ బండి తీసుకెళ్ళి తగిలించుకొచ్చి నాకు తెలీదు అన్నారు. ఇప్పుడు సార్ ఏమన్నా అంటే, అరే ఎవరి చేతిలో జరిగిందో మాకు చెప్పండి, మేమేమన్నాం అది ఎవడు కావాలని చేయడు కదా, అది జరుగుతుంటుంది అని అన్నారు. సో అలాగా నిన్న నా చేతిలో జరగగానే, నిన్నే అని కాదు ఇదివరకు కూడా జరగగానే నేను సార్కి చెప్తే పాపం ఏమనలేదు. ఒకటే మాట అన్నారు, ఏమనంటే జాగ్రత్తగా వెళ్ళండి, నెక్స్ట్ టైం కాకుండా చూసుకోండి. ఇంకా పాపం అంత మించి ఏం మాట్లాడలేదు. అందుకే కొంచెం మా సార్ అంటే అంత ఇది. ఈ డైలాగ్ చెప్పడానికి మెయిన్ రీజన్ అదే. ఎవడైనా సరే ఏ తప్పు చేసినా సరే ఫస్ట్ పోయి చెప్పేస్తే మనల్ని ఎవడు క్వశ్చన్ చేయడు. అలాగే నా చేతిలో జరిగింది, సరే తప్పో ఒప్పో సో చెప్పేసా.